హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం శాతాలు అనే అంశాన్ని చూద్దాం. దీనిలో మనం శాతాన్ని ఎలా కనుక్కోవాలి, శాతానికి సంబంధించిన వివిధ ప్రశ్నలకు మనం ఎలా జవాబులు రాయాలో చూద్దాం. సో ఇప్పుడు మొదటగా 700లో 50%ని ఎలా కనుక్కుందామో చూద్దాం. అదేవిధంగా 900లో 20%ని కానీ, అదేవిధంగా 143లో 47%ని ఏ విధంగా కనుక్కుందామో చూద్దాం. మనకు జనరల్గా 50% కనుగొనడానికి 1/2 అని వాడుతూ ఉంటాం. 1/2 × 700 అనగా 350గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా 20%, 900లో 20%ను మనం జనరల్గా 10% అనగా 90, అదేవిధంగా 20% అనగా 180గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనం మూడో దానికి వచ్చినట్టయితే 47% ఆఫ్ 143 మనం చూసినట్టయితే 47/100 × 143గా చెప్పవచ్చు. అనగా మనము ఇక్కడ శాతాలను చూసినట్లయితే 3 మెథడ్లలో చెప్తున్నాము. మొదటిది మనము ఈ శాతాన్ని భిన్నంగా మార్చి మరియు రెండో దానిలో 20%ని 10% కనుక్కొని దానిని డబుల్ చేసి చెప్తున్నాము. అదేవిధంగా మూడోది మనం సూత్రాన్ని ఉపయోగించి చెప్తున్నాము. దీనిని మనము వివిధంగా చూసినట్టయితే మొదటగా మనము 50%ని 1/2గా చూసాము. 50% అనగా 1/2. ఇదే విధంగా మనము వేరే పర్సంటేజ్లని భిన్నాలను ఎలా కన్వర్ట్ చేయడమో ఇప్పుడు మనం చూద్దాం. ఏదేని ఒక పర్సంటేజ్ అనగా శాతాన్ని మనము భిన్నంలో మార్చడానికి దానిని మనము 100చే భాగించాల్సి ఉంటుంది. సో మనము శాతాన్ని భిన్నాలకు మార్చడానికి 100చే భాగించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము భిన్నాన్ని శాతంలోకి మార్చడానికి 100చే గుణించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసినట్టయితే మొదటగా మనం 100% నుండి స్టార్ట్ చేద్దాం. 100% అనగా దీన్ని మనం భిన్నాల్లోకి మార్చాలంటే దీన్ని మనం 100చే భాగించినట్టయితే మనకు ఒకటి వస్తుంది. అనగా ఏదేని ఒక సంఖ్యలో మనము 100% కనుగొనాలంటే దానిని కేవలం మనం 1చే గుణించాల్సిన అవసరం ఉంటుంది. అనగా 100% ఆఫ్ 300 అని నేను అడిగాను అనుకోండి, దానికి ఆన్సర్ 300గానే వస్తుంది. ఎందుకనగా దాన్ని కేవలం మనం 1చో మాత్రమే గుణిస్తాము. అదేవిధంగా 100ని 2తో మీరు భాగించండి, 50%. ఈ 1ని కూడా మనం 2చే భాగించినట్టయితే 1/2గా వస్తుంది. అనగా 50%ని మనం 1/2గా చెప్పవచ్చు. ఈ 50%ని కూడా మీరు 2చే భాగించినట్టయితే 25%ని మనము 1/4గా చెప్పవచ్చు. ఈ 25%ని కూడా మీరు 2చే భాగించినట్లయితే 12.5 అనగా 1/8గా మనం చెప్పవచ్చు. ఈ 12.5ని మరల మీరు 2చే భాగించినట్లయితే మనకు 6.25 అనగా దీనిని మనం 1/16గా చెప్పవచ్చు. మనకు కేవలం 1/2, 1/3, 1/4 మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ ఈ వివిధ శాతాలను మనం భిన్నంలో మార్చడం వల్ల మనము శాతాలను అతి సులువుగా చేయవచ్చు. సో ఇప్పుడు మనం 100ను 3చే భాగిద్దాం. 100ను 3చే భాగించినప్పుడు మనకు 33.33గా రావడం జరుగుతుంది. దీనిని మనం 1/3గా తీసుకుందాం. ఇదే విధంగా ఈ 33.33ను మరల మనం 2చే భాగించినప్పుడు 16.66 అనగా 1/3ని మనం 2చే భాగించినట్టయితే 1/6 వస్తుంది. ఈ 16.66ను మనం మళ్ళీ 2చే భాగించినప్పుడు 8.33 అనగా 1/12గాను, మరియు మళ్ళా దీనిని మనము 2చే భాగించినప్పుడు 4.166%గా అనగా 1/24గా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా 100%ని మనము 5చే భాగించినప్పుడు 20% 1/5గా చెప్పుకోవచ్చు. దీనిని మనం 2చే భాగించినప్పుడు
10%. 1/5ని మనం 2చే భాగించినప్పుడు 1/10 గాను, ఈ 1/10ని మనము మరల 2చే భాగించినప్పుడు ఈ 1/10 కాస్త మనకు 1/20 గాను, ఈ 5% మరల మనం 2చే భాగించినప్పుడు 2.5 అనగా మనకు 1/40 వస్తుంది. మొదటగా మనము ఈ శాతాలను భిన్నంలోకి ఎలా మార్చుకోవడమో నేర్చుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు 1/16 మనకు 6.25%గా తెలుస్తుంది. ఈ 1/16ని ఉపయోగించి మనము ఇప్పుడు వివిధ శాతాలను కనుగొనడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు 9/16 ఇచ్చినప్పుడు ఈ 9/16ను మనము 16లో సగం అనగా 8/16 ప్లస్ 1/16గా రాసుకోవచ్చు. 8/16 అనగా 1/2. 1/2 50% సూచిస్తుంది. అలాగే 1/16 అనగా 6.25. ఈ విధంగా చేసినట్టయితే మనకు 56.25%గా ఈ 9/16ను మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 7/16 మనం ఈ భిన్నాన్ని శాతంలోకి మార్చుకోవడం ఎలాగా అనగా ఈ 16లో సగం 8/16, దీనిలో నుంచి మనము 1/16ను తీసివేసిన ఈ 50%లో నుంచి మనము 6.25%ని ఇప్పుడు తీసివేద్దాం. తీసివేసినప్పుడు మనకు 43.75% వస్తుంది. ఇప్పుడు మనం 1/16 6.25 ఇదే విధంగా 15/16ను ఏ విధంగా శాతాలోకి కన్వర్ట్ చేయడమో మనం చూద్దాం. 15/16ను మనము 1 మైనస్ 1/16గా రాసుకోవచ్చు. 1 అనగా 100% మరియు 1/16 అనగా 6.25%. సో 15/16 మనకు 93.75%గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 93.75 ఆఫ్ 96గా నేను అడిగినట్టయితే 96లో 93.75% అడిగినట్లయితే ఈ 93.75ను మనం 15/16గా రాయవచ్చు. 15/16 ఇంటూ 96 చేసినట్టయితే 16 16 6ల 96గా చెప్పొచ్చు. 15 ఇంటూ 6 16ను మీరు 6తో గుణిస్తే మీకు 90 వస్తుంది. ఆ విధంగా మీరు శాతాన్ని భిన్నంలోకి కన్వర్ట్ చేసినట్టయితే మీరు ఇచ్చిన శాతాన్ని సులువుగా కనుక్కునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము మరికొన్ని భిన్నాలను శాతాలకు కన్వర్ట్ చేయడం చూద్దాం. మనం ముందు చెప్పిన విధంగా 1/8 అని అంటే 12.5%. ఇదే విధంగా మనము 3/8 తీసుకున్నట్టయితే 3/8 అనేది 4/8 కంటే 1/8 తక్కువ. 4/8 అంటే 50%. దీంట్లో నుంచి మనము 12.5ను తీసివేద్దాం. ఇప్పుడు మనకు 37.5% వచ్చింది. ఇదే విధంగా 5/8 అనగా 4/8కి 1/8 యాడ్ చేసినట్లయితే మనకు 50% ప్లస్ 12.5 62.5%గా వస్తుంది. సో 5/8 అనగా 62.5%గా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా 7/8ని మనము 1 మైనస్ 1/8 అనగా 100% మైనస్ 12.5% అనగా 87.5%గా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా 1/12 అనగా 8.33%గాను, 5/12 అనగా 6/12,
మైనస్ 1/12 అనగా 50% మైనస్ 8.33 41.66%గా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా 7/12 శాతాన్ని 6/12 ప్లస్ 1/12 అంటే 50% ప్లస్ 8.33 అనగా 58.33%గా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా 11/12ను 1 మైనస్ 1/12 అనగా 1 మైనస్ 1 అనగా మనకు 100% మైనస్ 8.33 అనిన 91.33%గా మనం చెప్పుకోవచ్చు. సో 91.66%గా మనం దీనిని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని శాతాలను మనం ఏ విధంగా కనుగొనమో చూద్దాం. 58.33 ఆఫ్ 96 అనగా 96లో 58.33% ఎలా కనుగొందామో చూద్దాం. మొదటగా 58.33% మనము 50 ప్లస్ 8.33గా రాసుకోవచ్చు. 50 అనగా 1/2 మరియు 8.33 అనగా 1/12గా మనం గుర్తించవచ్చు. దీన్ని 1/2 దీనిని 1/12 రాసినప్పుడు ఈ రెండిటి యొక్క మొత్తాన్ని మనం 7/12గా గుర్తించవచ్చు. సో 58.33ను మనము 7/12 ఇంటూ 96గా మనం రాయవచ్చు. 12 1లు 12 8లు అనగా 7×8=56గా మనం రాయవచ్చు. సో ఈ కింది విధంగా మనము ఒక శాతాన్ని భిన్నంలోకి మార్చుకున్నప్పుడు మనకు పర్సంటేజ్ని సులువుగా కనుగొనే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకు గల అన్ని శాతాలను ఏ విధంగా భిన్నాల్లోకి మార్చవచ్చో చూద్దాం. మొదటగా మనము 1ని 2తో భాగించినప్పుడు 100ను 2తో భాగిస్తే మనకు 1/2 50%గా మారుతుంది. అదేవిధంగా 1ని 3చే భాగించినప్పుడు మనకు 100ను 3చే భాగించినప్పుడు 33.33%గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేను 2/3ను అడిగినప్పుడు 33.33ను మీరు 2తో గుణించండి 66.66గా వస్తుంది. అదేవిధంగా 1/4 అనగా 100ను 4చే భాగించండి మనకు 25% వస్తుంది. అదేవిధంగా 3/4ను 25×75%గా చెప్పుకోవచ్చు. 1/5 100ను 5చే భాగించినప్పుడు 20% గాను, 2/5ను 40% గాను, 3/5ను 60% గాను, 4/5ను 80% గాను చెప్తాము. ఇదే విధంగా మనము 100ను 6చే భాగించినప్పుడు అనగా 1/6 చేసినట్టయితే మనకు 16.66% వస్తుంది. ఇప్పుడు మనం 2/6 అనగా 1/3 అది మనము ఇంతకుముందే చూసాము. అదేవిధంగా 3/6 అనగా 1/2 అనగా 50%. అదేవిధంగా 4/6 అనగా 2/3 అది 66.66. మిగిలినది 5/6. 5/6 అంటే 1 మైనస్ 1/6 అనగా 100లోంచి మనము 16.66ను తీసేయాల్సి ఉంటుంది. మనము 100లోంచి 16.66% తీసినట్టయితే మనకు 83.33% వస్తుంది. సో ఇప్పుడు మనము 1ని 7చే భాగించినప్పుడు వచ్చే శాతాన్ని చూద్దాం. 100ను మనం 7చే భాగించినప్పుడు మనకు 14.2857% వస్తుంది. మొదటగా మనం 1/7 యొక్క దశాంశ విలువను చూద్దాం. 1/7 అనగా 0.142857.
దీనిని ఎలా సులువుగా గుర్తుంచుకోవడమో నేను ఇప్పుడు చెప్తాను. 7ను మీరు మొదటగా రెట్టింపు చేయండి, అప్పుడు మనకు 14 గాను, 14ను రెట్టింపు చేసినట్టయితే 28 గాను, 28ని రెట్టింపు చేసినట్టయితే 57 గాను వస్తుంది. ఇది ఒక వృత్తం చుట్టూ ఇలా రాసుకోండి. మొదటగా నేను 1/7 చెప్పినప్పుడు మీరు 14 నుంచి దీన్ని స్టార్ట్ చేయవచ్చు. అనగా 14.2857గా చెప్పవచ్చు. ఇదే విధంగా మనము 2/7ను చూసినప్పుడు 2 × 14 అనగా మనకు 28గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం 2 నుంచి స్టార్ట్ చేయాలి. అనగా 28.5714గా దీన్ని మనం చెప్పవచ్చు. ఇదే విధంగా నేను 3/7ను చేసినప్పుడు 14 మూల 42 అనగా దీని యొక్క శాతం 42.8571. అదేవిధంగా 4/7గా మనం చూసినప్పుడు 4×14 56 అనగా 57.1428%గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. 5/7ను మనం చూసినప్పుడు 14×5 70 కావున 71.4285గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 6/7 14×6 84, మిగిలిన సంఖ్య 8 కావున మనం దీనిని 85.7142గా చూసుకోవచ్చు. మొదటగా మీరు 1/7ను గుర్తుంచుకోండి. దాని నుండి మనం 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7లను ఈజీగా కనుక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము 1/8ని చూద్దాం. 1/8 ముందు చెప్పిన విధంగా 1/8 అంటే 12.5%. అదేవిధంగా మనము 2/8 అనగా 1/4. అందువలన మనము 3/8ని ఇప్పుడు చూద్దాం. 3/8 3ను 12.5 చే గుణించిన మనకు 37.5% వస్తుంది. అదేవిధంగా 5/8ని మనం చూస్తే 5 × 12.5ను మనం 62.5 గాను, 7/8ను 7 × 12.5 మనము 87.5 గాను చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం 1/9ను చూద్దాం. 1/9ను మనం 11.11 గాను మరియు 2/9ను 22.22 అనగా ఇక్కడ మనకు 1/9 చేసినప్పుడు 11 యొక్క గుణిజాలు వస్తాయి. సో 2/9 అనగా 1/9 11.11 అయినప్పుడు 2/9 22.22 అవుతుంది. అదేవిధంగా 3/9 33.33, అదేవిధంగా 8/9 మీకు 88.88గా వస్తుంది. ఈ 11.11ని మీరు 11 1/9 గాను, 88.88ని మీరు 88.8/9% గాను రాసుకోవచ్చు. ఇదే విధంగా మనము 1/11ను 9.09, ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం 9 యొక్క గుణిజాలను రాస్తున్నాము. 2/11ను 18.18 అనగా 9×2 18 కావున 18.18 గాను, అలాగే 8/11ను 8×9 72 కావున 72.72ను, 9/11ను 81.81% గాను మనం చెప్తాం. ఇదే విధంగా 1ని మనం 12 చే భాగించినప్పుడు 8.33%గా చూసాము. ఇప్పుడు 2/12 అనగా 1/6 మనం ఇంతకుముందే చూడడం జరిగింది. 3/12 అనగా 4, 3/12 అనగా 1/4 అనగా 25% గాను, 5/12 1/2కు 1/12 తక్కువ ఉన్నందువలన ఇది 50% గాను, -8.33 అనగా 41.66%గా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా 7/12ను మనం 58.33 గాను, 11/12ను మనం 91.66 గాను చెప్పుకోవచ్చు. సో మొదటగా ఇచ్చిన భిన్నాన్ని మనం శాతంలోకి ఎలా కన్వర్ట్ చేయాలో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఇచ్చిన శాతాన్ని భిన్న రూపంలో రాసి సులువుగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు మనం పర్సంటేజ్ని రెండవ మెథడ్లో ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఏదేని ఒక సంఖ్య 700లో మనము 19%ను ఏ విధంగా కనుగొన్నాం చూద్దాం. 700లో 19% కనుగొనడానికి మొదటగా మనం 700ను చూసినట్టయితే దీనిలో గల 10% మనము 70గా రాయవచ్చు. ఇదే విధంగా దీనిలో గల 1% మనం 7గా రాయవచ్చు. మొదటగా ఏదేని ఒక సంఖ్య చూసినప్పుడు దాని 10% మరియు 1%ను మనం వెంటనే గుర్తించవలసి ఉంటుంది. ఇందులో మనము ఏ విధమైన క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. చివరగా ఉన్న 0ను తొలగిస్తే మీకు 10% మరియు చివరగా ఉన్న 2 0లను తొలగిస్తే మీకు 1% వస్తుంది. సో ఇప్పుడు ఈ 70ను మీరు 2చే గుణించినట్టయితే మనకు 140 అనగా 20%గా వస్తుంది. ఇదే విధంగా ఈ 70ను మీరు 2చే భాగిస్తే 35 అనగా 10ను 2చే భాగిస్తే 5%గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 7ను మీరు 2చే గుణిస్తే 14 అనగా 2%గాను, 7ను మీరు 2చే భాగిస్తే 3.5 దీనిని మనం 0.5%గా చెప్పుకోవచ్చు. సో ఈ అప్రాక్సిమేషన్ విధంగా మనము ఇచ్చిన పర్సంటేజ్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం 700లో 19%ను ఎలా కనుక్కోవడమో చూద్దాం. మొదటగా 19కి దగ్గరగా ఉన్న పూర్ణ సంఖ్యను గుర్తిద్దాం. 19కి దగ్గరగా ఉన్న పూర్ణ సంఖ్య 20 కావున మొదటగా 20%ని మనం కనుగొందాం. 700లో 20% అనగా మొదటగా 700లో 10% 70గా మనం కనుక్కొనవచ్చు. సో అదేవిధంగా 70 × 2 చేసినట్టయితే మనకు 140 వస్తుంది. సో 700లో 20%ని మనం 140గా చెప్పవచ్చు. దీనిలో 700లో 1%ని మనం చూసినట్టయితే 700లో 1% 7గాను, అనగా 140 నుండి 7ని మనం తీసివేసినట్టయితే 133. 133ను మనం 700లో 19%గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఇచ్చిన పర్సంటేజ్ని సులువుగా కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదేని ఒక సంఖ్య xలో y% ఎలా కనుక్కుందామో చూద్దాం. xలో y% అనగా y/100 ఇంటూ xని మనం గుణించాల్సి ఉంటుంది. అనగా x × y, xy/100గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనము yలో x% కనుగొన్నప్పుడు మనము x/100ను yతో గుణించాల్సి ఉంటుంది. అప్పుడు మనకు xy/100 వచ్చును. అంటే xలో y% అయినా yలో x% అయినా రెండు మనకు సమానమే. ఉదాహరణకు 220% ఆఫ్ 21 ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం చేయడమో చూద్దాం. 220% ఆఫ్ 21 ఇచ్చినప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ దీనిని మనం 21% ఆఫ్ 220గా తీసుకున్నప్పుడు మొదటగా చూసినట్టయితే 21కి దగ్గరగా ఉన్న పూర్ణ సంఖ్యను మనం 20గా గమనించగలం. 220లో 10%ని మనం 22గాను, 20%ని 44గాను గుర్తించవచ్చు. ఇందులో 1%ని మనం 2.2 అనగా మొదటగా 20%ని తిరిగి 1%ని కనుగొనడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటిని జత చేసినప్పుడు మనకు 46.2గా వస్తుంది. అనగా 21% ఆఫ్ 220ని మనం 46.2గా చెప్పుకోవచ్చు. అనగా xలో y% లేదా yలో x% రెండు సమానము. సో మనం ఎప్పుడు కానీ శాతాలను కనుగొన్నప్పుడు దాని యొక్క వరుస క్రమాన్ని పాటించాల్సిన అవసరం లేకుండా మనం కనుగొనవచ్చు. అనగా x% ఆఫ్ y % ఆఫ్ z ఇచ్చినప్పుడు మనము దీనిని మొదటగా y% కనుక్కొని దాని తర్వాత x%, దాని తర్వాత zని కూడా కనుక్కోవచ్చు. లేదా z% ఆఫ్ y గాను, ½% ఆఫ్ x గాను కనుక్కొనవచ్చు. అనగా x × y × z బై 10,000గా దీన్ని మనం చెప్పవచ్చు. ఓకే, పర్సంటేజ్లో మనము ఎప్పుడు కానీ వరుస క్రమాన్ని అనుకరించవలసిన అవసరము ఉండదు.
సో ఇదే విధంగా మనము రెండవ సూత్రాన్ని కూడా చూద్దాం. వైలో ఏదేని ఒక x%ని కనుక్కోవడానికి చూసినట్టయితే వైలో x ఎంత శాతం అని అడిగినప్పుడు వైలో x ఎంత శాతం అని ఇక్కడ మనం అడుగుతున్నాము. సో మనము xని yతో పోల్చుతున్నాము, అనగా లవములో మీరు xని, హారములో yని రాసి ఇంటూ 100 చేయండి. అప్పుడు మీకు వైలో x అనేది ఎంత శాతమో కనుగొనవచ్చు. అదేవిధంగా x అనేది వైలో ఎంత శాతం. ఈ రెండు ప్రశ్నలు మనకు ఒకే సూత్రాన్ని సూచిస్తాయి, అనగా మనము ఈ ప్రశ్నలో కూడా x అనే దానిని మనము yతో పోల్చడం జరిగింది, కావున x/y ఇంటూ 100గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక తరగతి గదిలో 80 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి. దీనిలో 50 మంది బాలురు ఉన్నట్టయితే ఆ తరగతి గదిలోని బాలికల శాతాన్ని నేను అడిగినప్పుడు, ఇప్పుడు మనం చూసినట్టయితే 80 మంది విద్యార్థులు గల తరగతి గదిలో 50 మంది బాలురు ఉన్నట్టయితే బాలికలు 30 మందిగా చెప్పొచ్చు. అనగా నేను 30ని 80చే పోలుస్తున్నాను కాబట్టి మనకు వచ్చిన బాలికల శాతం అనేది 30ని మనం లవంలోను 80ని హారంలోను తీసుకున్నట్టయితే 30/80 ఇంటూ 100గా మనం రాసుకోవచ్చు, అనగా 3/8. మనము పైన చూసిన విధంగా 3/8 అనగా మనకు 37.5%గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం రెండో సూత్రం ఆధారంగా బాలికల శాతాన్ని కనుగొన్నాము. ఇదే విధంగా ఏదేని ఒక సంఖ్య nలో x%ని మనం పెంచినట్టయితే, ఏదేని ఒక సంఖ్య nలో x% పెరుగుదల చేసినట్టయితే ఆ సంఖ్య ఏ విధంగా మారుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఉదాహరణకు 120ని 20% పెంచిన మొదటగా మనము 120ని తీసుకుందాం. దీనిలో 20%ను పెంచడం అనగా 20% ఆఫ్ 120 మనకు 20/100 ఇంటూ 120గా చెప్పుకోవచ్చు. ఇందులో నుండి మనం 120ను కామన్ తీసిన ఈ 120ను మనం 1 + 20/100 చే మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే మనం ఇప్పుడు 120ను 20% పెంచిన మొదటగా 120, దీనిని మనం 20% పెంచమని అడుగుతున్నాం కాబట్టి 20% ఆఫ్ 120ను మనం జత చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి మనం 120ని కామన్ తీసుకున్న 1 + 20/100గా వచ్చును. ఏదేని ఒక సంఖ్యను మనము 1 + 20/100 చే గుణించిన అది 20% పెరుగుతుంది. అదేవిధంగా నేను ఒక సంఖ్యను 30% పెంచాలి అనగా 1 + 30/100 చే గుణించాల్సి ఉంటుంది. అనగా ఇందులో 1 100%ను మరియు 20 అనేది 20% పెరుగుదలను చూపిస్తుంది. ఇదే విధంగా ఏదేని ఒక సంఖ్య nలో నేను x శాతాన్ని పెంచినట్లయితే nను 1 + x/100 చే గుణిస్తాను. అనగా 1 100%ను మరియు x/100 x శాతం పెరుగుదలను చూపిస్తుంది. అనగా ఏదైనా ఒక సంఖ్య nని మనము 1 + x/100 చే గుణించినట్లయితే ఆ సంఖ్య x% పెరుగుతుంది. అదేవిధంగా ఒక సంఖ్య nను x% తగ్గించిన మనము ఈ సంఖ్య nను 1 - x/100 చే మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అనగా 1 + x/100 అనగా x% పెంచడము, 1 - x/100 అనగా x% తగ్గించడము అని అర్థం. దీనిని మనము భిన్న రూపంలో ఏ విధంగా మారుస్తామో ఇప్పుడు మనం చూద్దాం. ఏదైనా ఒక పర్సెంట్ను మనం 20% పెంచాలి అని అనుకోండి. ఏదైనా ఒక సంఖ్యను 20% పెంచినప్పుడు ఆ సంఖ్యను 1 + 20/100 చే మనం గుణించాల్సి ఉంటుంది. అనగా
20/100 మనము మొదట చూసిన విధంగా మనకు 20% అంటే 1/5గా తెలుస్తుంది. 1 ప్లస్ 1/5 అనగా 6/5గా మనం చెప్పవచ్చు. అనగా ఏదేని ఒక సంఖ్యను 6/5చే గుణించిన దాని యొక్క విలువ 20% పెరుగుతుంది. అదేవిధంగా ఒక సంఖ్యను 25%చే నేను తగ్గించదలిచిన 1 మైనస్ 25/100 అనగా 1 మైనస్ 1/4 అనగా దీనిని మనం 3/4చే గుణించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒక సంఖ్యను 20% పెంచిన 25% తగ్గించిన ఈ విధంగా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం కొన్ని జనరల్ పర్సంటేజ్ని చూద్దాం. 50% అనగా 1/2, 33.33% అనగా 1/3 గాను, 25% అనగా 1/4 గాను, 20% అనగా 1/5 గాను, 16.66% అనగా 1/6 గాను, 12.5% అనగా 1/8 గాను, 10% అనగా 1/10 గాను మనం చెప్పవచ్చు. సో దీనిలో మనం ఇప్పుడు పెంచినట్లయితే పెంచిన తగ్గించిన మనము మల్టిప్లై చేసే భిన్నము యొక్క విలువను కనుక్కుందాం. ఏదేని ఒక నెంబర్ను మనం 50% పెంచినట్లయితే ఆ నెంబర్ను ఏ భిన్నముతో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అనగా ఒక నెంబర్ను మనం 50% పెంచినట్లయితే 1/2 ప్లస్ 1 అనగా 3/2 గాను, 1 ప్లస్ 1/3 అనగా ఈ సంఖ్యను మనం 4/3 చేను. అదేవిధంగా 25% పెంచిన 5/4, 20% పెంచిన 6/5 మరియు 7/6, ఇక్కడ 9/8, ఇదే విధంగా ఇక్కడ 11/10గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఒక సంఖ్యను 50% తగ్గించినట్లయితే దీనిని మనం 1/2, దీన్ని మనం 2/3, దీన్ని మనం 3/4, 4/5, 5/6, 7/8 అండ్ 9/10గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా పెంచిన తగ్గించిన శాతాలను భిన్నాలకు మార్చడం వలన మనము సులువుగా ఒక ప్రశ్నను సాల్వ్ చేయవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము ఒక భిన్నాన్ని ఇచ్చినప్పుడు ఆ భిన్నం పెరిగిందా లేదా తగ్గిందా అనడానికి ఏ విధంగా చూడాలో ఇప్పుడు నేను చెప్తాను. సో ఒక భిన్నము లవము మరియు హారము ఇచ్చినప్పుడు అనగా న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనకు 5/6గా ఇచ్చినప్పుడు ఈ భిన్నము ఖచ్చితంగా తగ్గింది అని మనము చెప్పవచ్చు. అనగా ఆ భిన్నం యొక్క లవము హారము కన్నా తక్కువ ఉన్నప్పుడు తగ్గిందని, ఆ భిన్నం యొక్క లవము హారం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ భిన్నము పెరిగిందని చెప్పవచ్చు. సో అది తగ్గిన ఎంత శాతము తగ్గుతుంది? ఇప్పుడు మనము ఆ లవహారముల భేదమును లవంలోను మరియు హారాన్ని అదే విధంగా ఉంచి ఇంటూ 100గా చేయడం జరిగింది. అనగా పర్సంటేజ్లో తగ్గుదల శాతాన్ని లవము మైనస్ హారము బై హారము ఇంటూ 100గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు 5/6 ఇచ్చినప్పుడు 5 మైనస్ 6 1 గాను బై 6 ఇంటూ 100 అనగా ఈ భిన్నము 16.66 తగ్గుదలను మనకు సూచిస్తుంది. అదేవిధంగా పెరిగినప్పుడు లవహారాల మధ్య భేదం బై హారము ఇంటూ 100గా మనం చెప్పవచ్చు. ఒక సంఖ్య నేను 7/6గా ఇచ్చినప్పుడు లవహారాల మధ్య భేదం 1 గాను బై 6 ఇంటూ 100గా మనం చెప్పవచ్చు. అనగా 16.66% పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు మరికొన్ని భిన్నాలను మనం చూద్దాం. ఎక్స్ను 50% తగ్గిద్దాం అనుకోండి. ఎక్స్ను 50% తగ్గించడము అనగా ఎక్స్ను మనం 1/2తో గుణించాలి.
తిరిగి మనం ఎక్స్ను పొందాలంటే దీనిని మనం 2చే మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ని మనం 50% పెంచినామనుకోండి 3/2. తిరిగి మళ్ళీ ఎక్స్ని పొందాలనుకుంటే మనం దీనిని 2/3చే గుణించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ని మనము 33.33% పెంచాలనుకున్నాం అనుకోండి 4/3చే, మరల దీన్ని తగ్గించాలనుకుంటే 3/4చే గుణించిన మనకు ఎక్స్ వస్తుంది. అదేవిధంగా 25% పెంచిన అనగా 5/4, మనము దీనిని 4/5చే భాగించాల్సి ఉంటుంది. అనగా ఒక సంఖ్య ఎక్స్ను 50% పెంచిన దీనిని మనం 33.33% తగ్గిస్తే మరల తిరిగి అదే సంఖ్య వస్తుంది. అదేవిధంగా ఒక సంఖ్య ఎక్స్ను 33.33% పెంచినప్పుడు ఈ సంఖ్యను మనం 25% తగ్గిస్తే మరల మనకు అదే సంఖ్య వస్తుంది. ఇదే విధంగా ఒక సంఖ్యను 25% పెంచినప్పుడు ఆ సంఖ్యను మనం 20% తగ్గించవచ్చు. ఇది మనం భిన్నాల్లో చూసుకున్నట్టయితే ఒక సంఖ్యను 1/2 పెంచినా మనం దీనిని 1/3 తగ్గించవచ్చు. అదేవిధంగా 1/3 పెంచినా 1/4, 1/4 పెంచినా 1/5 తగ్గించవచ్చు. అదేవిధంగా ఒక సంఖ్యను మనం 1/x పెంచితే 1/x+1 తగ్గించవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము ఒక సంఖ్యను 10% పెంచినా అనగా 1/10 పెంచినా దీనిని మనం 1/11 తగ్గించాలి అనగా 9.09% తగ్గించినట్టయితే తిరిగి అదే సంఖ్యను మనం పొందగలము. ఇది కేవలము ఒక సంఖ్యను పెంచడము తగ్గించడము కాకుండా ఏదేని 2 సంఖ్యలు విలోమానుపాతంలో ఉన్నాయనుకోండి, ఏదేని 2 సంఖ్యలు విలోమానుపాతంలో ఉంటే వాటి యొక్క లబ్ధము ఆల్వేస్ స్థిరంగా ఉంటుంది. సో ఇలాంటి వాటిలో మనము ఏని 50% పెంచామనుకోండి, బిని 33.33% తగ్గించాల్సి ఉంటుంది. అలా తగ్గించినప్పుడు ఆ ఏబి అనే విలువ మళ్ళీ మనకు స్థిరంగానే ఉండడం జరుగుతుంది. ఎందుకనగా 50% పెంచడము అనగా దీనిని మనం 3/2చే మల్టిప్లై చేస్తాము. 33.33% తగ్గించడము అనగా దీనిని మనం 2/3చే గుణిస్తాము. అప్పుడు మనకు విలువ మళ్ళీ స్థిరంగా ఉంటుంది. ఏదేని ఒక సంఖ్యను మనము ఎక్స్తో 1/x పెంచినప్పుడు అనగా ఒక సంఖ్య మనము ఎక్స్గా తీసుకొని దానిని 1/x పెంచినట్టయితే మనము దానిని 1+1/x అనగా ఆ సంఖ్యను మనం x+1/xచే గుణించడం జరుగుతుంది. ఇప్పుడు మరల మనం దానిని తిరిగి పొందడానికి దీనిని x/x+1చే మనం గుణించాల్సి ఉంటుంది. అప్పుడు x+1 x క్యాన్సిల్ అయిపోయి మనకు తిరిగి n వాల్యూ వస్తుంది. x/x+1 అనగా తగ్గిందా పెరగడమా అని తెలుసుకోవడానికి మనము లవహారాలను పోల్చుకోవాలి. లవహారాలను పోల్చుకున్నట్టయితే లవం తక్కువగా ఉన్నందున దీన్ని మనం తగ్గిందని చెప్పుకోవచ్చు. x మరియు x+1ని మనం పోల్చినప్పుడు వీటి మధ్య భేదము 1 గాను మరియు హారము x+1 గాను చెప్పినందువల్ల ఇది 1/x+1 తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక సంఖ్య 1/x తగ్గినప్పుడు అనగా n×1 - x చేసినట్టయితే 1 - xగా చేసినట్టయితే దీనిని మనం x-1/x అని మరియు దీనిని మరల మనం x/x-1చే గుణించినప్పుడు ఈ సంఖ్య ఇప్పుడు మనం x/x-1 పెరిగిందని చెప్పుకోవచ్చు. x/x-1 అనగా వీటి మధ్య భేదము 1 గాను మరియు దీని యొక్క హారము x-1 గాను చెప్పవచ్చు. అనగా ఇది 1/x-1 పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మనం ఒక సంఖ్యను x/y చే గుణించిన అనగా పెంచిన x×1+x/y అనగా y+x/y చే గుణించాలి. దీనిని మనం y/y+xచే గుణించిన వీటి మధ్య భేదము x మరియు దాని యొక్క హారము x+y అనగా ఇది తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. అదే సంఖ్య n 1 - x/y అనగా x/y మనం తగ్గించిన
దీనిని మనం y మైనస్ ఎక్స్ బై వై, మనము తిరిగి ఆ సంఖ్యను పొందడానికి y బై వై మైనస్ ఎక్స్చే గుణించడం జరుగుతుంది. అనగా వీటి మధ్య భేదము x గాను మరియు దీని యొక్క హారము y మైనస్ ఎక్స్గా చెప్పుకోవచ్చు. అనగా x బై వై మైనస్ ఎక్స్ పెరగడం అయినది. ఇప్పుడు 1 బై ఎక్స్ ఒక సంఖ్యను 1 బై ఎక్స్ పెంచిన దానిని మనం 1 బై ఎక్స్ ప్లస్ 1 మనం తగ్గించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక సంఖ్యను 1 బై ఎక్స్ తగ్గించిన దీనిని మనం 1 బై 1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1గా పెంచవలసి ఉంటుంది. అదేవిధంగా ఒక సంఖ్యను మనం ఎక్స్ బై వై పెంచిన దీనిని మనం ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ తగ్గించవలసి ఉంటుంది. అదేవిధంగా ఒక సంఖ్యను ఎక్స్ బై వై తగ్గించిన దీనిని మనం ఎక్స్ బై వై మైనస్ ఎక్స్గా పెంచవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక సంఖ్యను మనము 12.5% పెంచినాం అనుకోండి. అదేవిధంగా ఇంకొక సంఖ్యను మనము 25% తగ్గించాము, 33.33% పెంచాము. అదేవిధంగా ఒక సంఖ్యను 10% తగ్గించాము. అదేవిధంగా ఒక సంఖ్యను 40% పెంచామనుకోండి. సో ఏదైనా ఒక సంఖ్యను 12.5% పెంచినా దీనిలో ఆ సంఖ్యను ఎంత పర్సెంట్ తగ్గిస్తే తిరిగి అదే సంఖ్య వస్తుంది అనడానికి మనం ఇప్పుడు చూద్దాం. సో 12.5 అనగా 1/8. 1/8 పెంచడము అనగా 1/9 తగ్గించడము అని అర్థం. 1/9 అనగా 11.11% తగ్గించడము అని అర్థం. అదేవిధంగా ఒక సంఖ్యను 25% అనగా 1/4 తగ్గించడము అనగా 1/3 పెంచడము అనగా 33.33 పెంచడము అని అర్థం. అదేవిధంగా ఒక సంఖ్యను 1/3 పెంచడము అనగా మనము దీనిని 1/4 తగ్గించడము అని అర్థము అనగా 25% తగ్గించాలి. అదేవిధంగా ఒక సంఖ్యను మనం 10% తగ్గించిన ఎడల అనగా 1/10 తగ్గించడము అనగా 1/9 పెంచడము అని అర్థం అనగా 11.11% పెంచడము అని. ఒక సంఖ్యను మనం 2/5% పెంచిన అనగా x బై వై పెంచినప్పుడు x బై వై ప్లస్ ఎక్స్ మనం తగ్గించాల్సి ఉంటుంది. అనగా 2/2 ప్లస్ 5ని మనము 2/7గా గమనించవచ్చు. అనగా ఈ సంఖ్యను మనము 28.5714%గా మనం తగ్గించవచ్చు. ఓకే, ఈ సూత్రాన్ని మనము ఏదైనా రెండు సంఖ్యల లబ్ధం స్థిరంగా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు వస్తువుల వినియోగము మరియు ఆ వస్తువు యొక్క ధర అనేది మనము ఖర్చుగా చెప్పుకుంటాము. వినియోగాన్ని మనము 20% తగ్గించినప్పుడు దాని యొక్క ధర 25% పెరుగుతుందని, లేదా ఒకవేళ ధర 33.33% పెరిగినప్పుడు దాని యొక్క వినియోగాన్ని మనము 25% తగ్గించిన దాని యొక్క ఖర్చు స్థిరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఉదాహరణ మనం ఈ విధంగా చేయవచ్చు. ఇదే విధంగా ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని మనం చూసినట్టయితే దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ ఈక్వల్స్ టు దీర్ఘచతురస్ర వైశాల్యము. దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని స్థిరంగా ఉండడానికి పొడవును 10% పెంచినప్పుడు వెడల్పును తగ్గించవలసిన శాతం. ఇప్పుడు మనం వెడల్పుని 9.09% తగ్గించినప్పుడు దాని యొక్క వైశాల్యం స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా మనం పొడవును 20% పెంచినప్పుడు దాని వెడల్పులో తగ్గుదల శాతం, దీనిని మనం 16.66%గా తగ్గించవచ్చు. సో ఈ కింద విధంగా మనము ఇచ్చిన ఉదాహరణను సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి మనం సూత్రం ఆధారంగా ఎలా పాటిస్తామో చూద్దాం. ఒక సంఖ్య nను x% మనం పెంచినప్పుడు అనగా 1 ప్లస్ x/100. అదేవిధంగా దీనిని మనం y% తగ్గిద్దాం అనుకోండి, 1 మైనస్ y/100. తిరిగి అదే సంఖ్యను పొందితే xyల మధ్య మనం సంబంధాన్ని ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం n ఇరువైపులా క్యాన్సిల్ చేసుకున్నప్పుడు 1 మైనస్ y/100 అనేది
100/100+xగా వస్తుంది. ఇదే విధంగా మనము y/100ని కనుక్కున్నప్పుడు 1 - 100/100+x అనగా x/100+x గాను, అనగా y = 100x/100+xగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అనగా ఒక సంఖ్యను మనం x% పెంచినప్పుడు దానిలో తిరిగి 100x/100+xని తగ్గించినప్పుడు తిరిగి మనం అదే సంఖ్యను పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఒక సంఖ్యను x% మనం తగ్గించామనుకోండి, ఈ సంఖ్యను మనం 100x/100-xని పెంచినప్పుడు తిరిగి అదే సంఖ్యను పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక సంఖ్యను మనం 25% పెంచినప్పుడు ఆ సంఖ్యను మనం తిరిగి తగ్గించవలసిన శాతాన్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. తిరిగి మనము దీనిని 100 × 25/100+25 అనగా 100+25 100 × 25/125 1/5 × 100 అనగా దీనిని మనం తిరిగి 1/5 అనగా 20% దీనిని మనం తగ్గించాల్సి ఉంటుంది. సో దీనిని మనం సూత్రం ఆధారంగా కూడా కనుగొనడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఒక సంఖ్యను మనం x% పెంచినప్పుడు మరియు అదే సంఖ్యను మనము y% కూడా పెంచినప్పుడు n దీన్ని మనం గుణించినట్టయితే మొదటగా 1 × 1 1 గాను, x/100 × 1 x/100 ప్లస్ y/100 × 1 y/100 గాను, తిరిగి x/100 × y/100ను మనం xy/10,000 గాను రాస్తాము. ఇలా రాసినప్పుడు ఈ చివరి 3 భాగాల నుండి మనము 100ను కామన్గా తీసుకున్నప్పుడు x + y + xy/100గా రావడం మనం గమనించవచ్చు. అనగా ఒక సంఖ్యను మనము x% పెంచినప్పుడు మరియు y% పెంచినప్పుడు ఆ సంఖ్యలోని మొత్తం పెరుగుదల x + y + xy/100గా మనం చెప్పుకోవచ్చు. ఈ సూత్రం ఆధారంగా మనము మిగిలిన శాతాలను కూడా సులువుగా కనుక్కోవచ్చు. ఒక సంఖ్యను x% పెంచి మరలా y% పెంచితే దానిలోని మొత్తం పెరుగుదల x + y + xy/100గా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా ఒక సంఖ్యను x% పెంచి y% తగ్గించిన దీన్ని మనం x - xy గాను చెప్పవచ్చు. అనగా పెరుగుదలకు ప్లస్ గాను, తరుగుదలకు మైనస్ గాను మనం సూచిస్తాము. ఇదే విధంగా ఒక సంఖ్యను మొదటగా x% తగ్గించి చివరగా y% పెంచినప్పుడు మనము దీనిని -x + y - xy/100గా చెప్పుకోవచ్చు. ఇదే సంఖ్యను మనము x% మరియు y% తగ్గించినప్పుడు -x - y - xy/100గా మనం చెప్పుకోవచ్చు. అనగా మైనస్ కామన్ తీసిన వెడల x + y - xy/100గా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా నేను ఒక సంఖ్యను x% మరియు y% పెంచినప్పుడు y కాకుండా మనం x%ని పెంచినప్పుడు మనము x మరియు y స్థానాల్లో 2 స్థానాల్లో xగానే చేసినప్పుడు ఇప్పుడు మనం y ప్లేస్లో xని ప్రతిక్షేపించాల్సి ఉంటుంది. y ప్లేస్లో మనం xని ప్రతిక్షేపించినప్పుడు x + xని మనం 2xగా, x × yని మనం x² గమనించాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం దీనిని 2x + x²/100గా గమనించవచ్చు. ఇదే సంఖ్యను మనం x పెంచి మరియు x తగ్గించిన దీనిని మనం x²/100 తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఇది కేవలం y స్థానంలో xను ప్రతిక్షేపించడం వల్ల వచ్చిన విలువ. అదే ఒక సంఖ్యను x మరియు yని తగ్గించినప్పుడు మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2x - x²/100గా మనం దీన్ని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక సంఖ్యను 10 మరియు 20% పెంచినప్పుడు ఆ సంఖ్యలోని పెరుగుదల శాతాన్ని మనం చూసినట్టయితే 10 +
20 ప్లస్ 10 ఇంటూ 20/100 అనగా 30 ప్లస్ 2 32% మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక సంఖ్యను 10% తగ్గించి 20% మనం పెంచినప్పుడు దీనిలోని పెరుగుదల లేదా తరుగుదలను మనం ఇప్పుడు చూద్దాం. ఒక సంఖ్యను 10% తగ్గించడం అంటే -10, 20% పెంచడము అంటే +20 మైనస్ 10 ఇంటూ 20/100 అనగా -10 ప్లస్ 20 మైనస్ 2. దీన్ని మనం 8% పెరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇదే సంఖ్యను మనము 10% పెంచి 20% తగ్గించిన దీని యొక్క విలువ -10 ప్లస్ 10 మైనస్ 20 మైనస్ 2గా చెప్పవచ్చు. అనగా దీన్ని -12గా మనం చెప్పవచ్చు. ఇదే విలువను మనము 10, 20 రెండు తగ్గించినను అనగా 10% మరియు 20% తగ్గించిన -10 మైనస్ 20 ప్లస్ 2 అనగా -28 అనగా దీని యొక్క విలువ 28% తగ్గుతున్నట్టు మనం గమనించవచ్చు. సో ఈ విధంగా మనము ఏదైనా ఒక పర్సంటేజ్ను పెంచినా తగ్గించినా దాని విలువను మనం సులభంగా కనుక్కొనవచ్చు. అదేవిధంగా సంఖ్యను 10 పెంచిన దీని సూత్రం ప్రకారము 10 ప్లస్ 10 20 ప్లస్ 10 స్క్వేర్ అనగా 100/100 21% పెరిగినట్టుగా మనం గమనించవచ్చు. అదే ఏదేని ఒక సంఖ్యను మనం 20% ప్లస్ 20% పెంచినట్టయితే 20 ప్లస్ 20 40 గాను 20 ఇంటూ 20 400/100 44% పెరుగుదలను మనం గమనించవచ్చు. అదే ఒక సంఖ్యను 10 మరియు 10% తగ్గించినప్పుడు సూత్రం ప్రకారంగా 20 మైనస్ 1 అనగా 19% తగ్గుదలను మనం గమనించవచ్చు. అదే ఒక విలువను 20% తగ్గించినప్పుడు 40 మైనస్ 4 అనగా 36% తగ్గించినట్టుగా మనం గుర్తించవచ్చు. అదే ఒక విలువను మనం 10% పెంచి మరల దీన్ని 10% తగ్గించినప్పుడు దీనిలోని తగ్గుదల శాతానికి పై విధంగా చూసినప్పుడు మనం x²/10గా నేర్చుకున్నాము. x అనగా ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 100/100 1% తగ్గే విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇలా మీరు వివిధమైన నెంబర్లను తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఎగ్జామ్లో సులువుగా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం వీటిపై కొన్ని ఉదాహరణలు చూద్దాం. రెండు సంఖ్యలు 5:4 ఉత్పత్తిలో ఉన్నాయి. 120 మొదటి సంఖ్యలో 40% అయితే రెండవ సంఖ్యలో 60%కి సమానమైనది ఏది? మొదటగా మొదటి సంఖ్యను మనం తీసుకున్నట్టయితే దీనిని 5x గాను రెండవ సంఖ్యను 4x గాను మనం తీసుకోవాలి. మొదటి సంఖ్యలో 40% 120గా మనం చెప్పుకుంటున్నాము. 120 అనేది మొదటి సంఖ్యలో 40% అనగా 2/5 ఇంటూ 5x మనం దీన్ని తీసుకోవచ్చు. అనగా x విలువ 60 గాను మరియు అయితే రెండవ సంఖ్యలో 60%కి సమానమైనది అని అడిగారు అన్నప్పుడు రెండవ సంఖ్య మనకు 4x = 4 ఇంటూ 60 240గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండవ సంఖ్యలో 60%కి సమానమైనది 60% ఆఫ్ రెండవ సంఖ్య మనం తీసుకున్నప్పుడు 24 ఇంటూ 6 24 ఇంటూ 6ను మనం 144గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చేసినట్టయితే మనం దీని జవాబును కనుక్కొనవచ్చు. అదేవిధంగా రెండవ ఉదాహరణ మనం చూసినట్టయితే 40లో 15% విలువ మరో సంఖ్యలో 25% కంటే 2 ఎక్కువైతే ఆ సంఖ్య ఏది? 40లో 15% విలువ అనగా 15/100 ఇంటూ 40 చేసినట్టయితే ఈ విలువను మనం మొదటగా కనుక్కుందాం. 5 ఎక్కంలో మనం వీటిని క్యాన్సిల్ చేసినట్టయితే 5 3 5 20 అనగా మనకు వచ్చిన విలువ 6. ఈ 6 అనేది మరో సంఖ్యలో 25% కంటే 2 ఎక్కువ అనగా మరొక సంఖ్య మనము xగా తీసుకుందాం. మరొక సంఖ్యను మనం xగా తీసుకున్నప్పుడు ఈ xలో 25% కంటే 2 ఎక్కువైతే అనగా మరొక సంఖ్యలో 25% కంటే 2 ఎక్కువైతే
ఈ మరొక సంఖ్య యొక్క 25%ని మనం x/4 గాను 2 ఎక్కువ అనగా 6 + 2 8 గాను తీసుకుందాం. అనగా 6/4 తీసుకున్నప్పుడు మనకు 8 x = 32గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనము మూడవ ఉదాహరణ చూసినట్టయితే రెండు సంఖ్యల భేదము పెద్ద సంఖ్యలో 20% సమానము. ఆ రెండింటిలో చిన్న సంఖ్య 40 అయితే పెద్ద సంఖ్య ఎంత? రెండు సంఖ్యల భేదము రెండు సంఖ్యలను మనము a-b గాను పెద్ద సంఖ్యలో 20%కి సమానము. పెద్ద సంఖ్యను 20 గాను తీసుకున్నప్పుడు 20లో ఏలో 20% అనగా a/5. ఆ రెండింటిలో చిన్న సంఖ్య 40 అయితే పెద్ద సంఖ్య ఎంత? bని 40గా ఇచ్చాడు. అప్పుడు a - a/5 b గాను అనగా 4/5 ఆఫ్ a b. 4/5 ఇంటూ a. bని మనం 40గా తీసుకున్నప్పుడు 4 1 4 10 a మనం 50గా గుర్తించవచ్చు. సో ఇలా మనం జవాబును కనుగొనవచ్చు. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూస్తే ఒక సంఖ్య దానిలో 75% మరియు దానిలో 25% యొక్క సగటు 240. ఒక సంఖ్య మొదటగా x దానిలో 75% అనగా 3/4x దానిలో 25% అనగా x/4 యొక్క సగటు అనగా 3 = 240 అయితే మొదటగా రాసుల మొత్తాన్ని మనం చేసుకున్నట్టయితే 2x/3 = 240 గాను 2 120 x = 360గా మనం తీసుకోవచ్చు. ఈ సంఖ్యను మనం 360గా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనము పైన ఇచ్చిన బేసిక్స్ని యూజ్ చేసుకొని ఈ సమ్లను చేయడం జరిగింది. థ్యాంక్ యూ.